హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం, దట్ ఈస్ పోరగాళ్ళు అని. ఇది చూసి కొంచెం వీడియోస్ చూసి కొంచెం బూస్టింగ్గా సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టి ఎలా ఉన్నాయి అంటే చెప్పి ఎలాంటి వీడియోలు చేయాలో కొంచెం చెప్పి. ఇప్పుడే కొండన్న సినిమాకి వెళ్ళొచ్చాం. ట్రైలర్ చూస్తే హైప్ బాగా ఉంది. కొండన్న ఏదో 1000 కోట్లు కొట్టేస్తాడు అనుకున్నాం, కానీ అంత ట్రైలర్లో ఉన్నంత సినిమాలో లేదు. సత్యదేవ్ అన్న యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, కానీ హీరోయిన్ ఎందుకు ఉందనేది తెలీదు. స్టోరీ విషయానికి వెళ్తే కొండన్న ఎంట్రీ అనుకున్నంత రేంజ్లో లేదు. ప్రతి హీరోకి ఉన్న అలాగే సింపుల్గా చేశారు, కానీ అన్న సత్యదేవ్ యాక్టింగ్ అంతా బాగానే ఉంది, డైరెక్షన్ అంతా బాగానే ఉంది, కానీ కొండన్న అనుకున్నంత హిట్ రాకపోవచ్చు. ఇంటర్వెల్ ఫైట్ జైలు మనోడు కానిస్టేబుల్గా చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళ ఇద్దరు అన్నదమ్ములు అని తెలుసుకొని వాళ్ళ పై వాళ్ళు ఇన్ని జైలుకి పంపిస్తారు. అక్కడ ఫైటింగ్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే సత్యదేవ్ ముందు విజయ్ దేవరకొండ అంత ఎక్కువగా అనిపించలేదు. సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది అనిపించింది. తర్వాత సత్యదేవ్ చచ్చిపోయాక కొండన్న అంతా ఎమోషనల్ అయ్యి ఎందుకు ఇలా అయ్యాడని చెప్పి అన్నయ్య సాంగ్ ఒకటి బాగానే ఉంది. క్లైమాక్స్లో అనిరుద్ధ్ మ్యూజిక్తో బాగా హైప్ లేపి కొండన్న ఫైట్ బాగుంది, కానీ శుభం కార్డుకు వచ్చేసరికి పార్ట్ 2 అనే ట్విస్ట్ ఇచ్చారు. అదే పెద్ద ట్విస్ట్. తర్వాత మా ఊడు ఎలా ఉందో చెప్తాడు. చెప్పరా. వీడు చెప్పిందంతా విన్నారంటే మీకు ఒక ఇది వస్తుంది, కానీ ఇలాంటి ఎర్రిపప్ప రివ్యూలు విని మీరు మాత్రం సినిమాలు మాత్రం చూడకండి. మీ సొంత డబ్బులు మీరే వెళ్ళండి, మీకు నచ్చిందే మీరు ఊహించుకోండి. అంతేగాని యూట్యూబ్లో రివ్యూలు చూసి ఆడి చెప్పిన మాట ఈడి చెప్పిన మాట విని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు రాసి ఎర్రబుక్కుల్లాగా తిట్టించుకోబాకండి, అర్థమైందా? ఎవరి డబ్బులతో వాడే సినిమా చూడండి, సినిమా చూసి జెన్యూన్గా రివ్యూ అవ్వండి. యూట్యూబ్లో పెట్టే తమ్లైన్లు వీడియోస్ అవన్నీ ఇవి అని పెడతా ఉంటారు, వాళ్ళ రివ్యూలు మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మకండి. ఇలాంటి ఎర్రపప్పగారులు ఉంటారు ఇలాంటి రివ్యూలు ఇవ్వడానికి. సినిమా బాగున్నా బాగోపోయి నెగిటివ్ చేస్తారు, లేకపోయినా లేపుతా చూస్తారు, కానీ ఏం ఉండదు. మీ డబ్బులతో మీరు కొనుక్కున్న సినిమా మీరు మాత్రం చూడండి, మీరే రివ్యూ ఇవ్వండి, అంతే.